హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, స్టారింగ్ బై సుహాస్, శివాని, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న ఇన్ ద లీడ్ రోల్స్. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై దుశాంత్ కడ్కనేని. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది. నాకైతే ఈ మూవీ వర్కౌట్ అయింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో వర్క్ చేసే మల్లికార్జున్, ఇంకా గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేసే పద్మ, వీళ్ళిద్దరు ట్విన్స్. వీళ్ళిద్దరిది లోవర్ క్యాస్ట్ కావడంతో వీళ్ళిద్దరికి ఊర్లో అవమానం జరుగుతుంది. సో మన మల్లికార్జున్ అండ్ పద్మ చివరికి ఏం చేశారనేది స్టోరీ. ఈ మూవీలో స్టార్టింగ్ 20 minutes లోనే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు కామెడీ సీన్స్ అండ్ లవ్ సీన్స్ తో ఎంగేజింగ్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో మెయిన్ ప్లాట్ రివీల్ చేస్తారు. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగానే ఒక ఫ్లో లో వెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేసే ఫైటింగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ కూడా అదే ఫ్లోలో మంచి మెసేజ్ తో ఎండ్ అవుతుంది. ఓవరాల్ గా ఈ మూవీ రైటింగ్ చాలా బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో స్లోగా వెళ్తుంది, బట్ దాన్ని మైనస్ పాయింట్ గా తీసుకోలేం, ఎందుకంటే అది కూడా ఒక పర్పస్ మీదనే స్లోగా వెళ్తుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సుహాస్ యాజ్ మళ్ళీ. సుహాస్ ఈ రోల్లో చాలా బాగా సూట్ అయ్యాడు. అతను గుర్తుండిపోయేలా తీసిన అతని ప్రీవియస్ మూవీస్ లిస్ట్ లో ఇది కూడా యాడ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే సుహాస్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. శివాని హ్యాస్ లక్ష్మి, షీ వాస్ గుడ్ ఇన్ హర్ రోల్. శరణ్య హ్యాస్ పద్మావతి. శరణ్య గారికి ఈ మూవీలో మంచి స్కోప్ ఉన్న రోల్ పడిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ కూడా శరణ్య గారే, ఎందుకంటే ఈ క్యారెక్టర్ తీసుకునే డెసిషన్స్ అండ్ ఈ క్యారెక్టర్ వల్ల స్టోరీ అనేది టర్న్ అవ్వడం జరుగుతుంది. అండ్ నితిన్ ప్రసన్న యాజ్ వెంకట్ బాబు. సో నితిన్ గారు వెంకట్ బాబు అనే రోల్లో చాలా బాగా చేశారు. ఎస్పెషల్ గా ఈ క్యారెక్టర్ కూడా మంచి స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు. జగదీష్ యాజ్ సంజీవ్. ఈ సంజీవ్ క్యారెక్టరైజేషన్ అనేది మూవీలో కొద్దిగా స్పెషల్ గా డిజైన్ చేసుకున్నారు. ఈ రోల్లో జగదీష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ రోల్ కూడా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. మ్యూజిక్ బై శేఖర్ చంద్ర. ఈ మూవీలో టోటల్ గా 2 to 3 సాంగ్స్ ఉంటాయి. అందులో గుమ్మా సాంగ్ చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, తప్పకుండా ఈ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. కానీ మూవీలో కొద్ది చోట్లలో బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ కి ముందుగా వచ్చే సీన్ ఒకటి డిస్టర్బింగ్ గా ఉంటుంది. బట్ అయినా పర్వాలేదు, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఈ మూవీ ఓటీటీ వాచబులా లేదా థియేట్రికల్ వాచబులా అంటే, తప్పకుండా ఒకసారి థియేటర్లో చూడొచ్చు. మనం పెట్టిన మనీకి సాటిస్ఫై అయితే అవుతాం. సో ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.2 out of 5. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ కంటెంట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.